హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పవని పోట్ల. అంతా సూపర్గా ఉన్నాను, మీరు అందరూ సూపర్ సెబి ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చిందండి మీ పవనికి మంచి వీడియోతో. ఏంటి అనుకుంటున్నారా? బౌన్స్ బ్యాక్ అకాడమీ 28వ తారీఖు మనకు జరిగింది కదండి, బౌన్స్ బ్యాక్ అకాడమీ. ఆ వీడియో అనమాట. ఇంకొక 2 వీడియోస్తో నేను ఇది అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ మీటింగ్ వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇంకొకటి నా రికగ్నేషన్ వీడియో వస్తుంది. నేను ఎలా ఇంకా అసలు అల్టిమేట్ అండి, మీరు మన చూసింది చాలా తక్కువ, ఇంకా అల్టిమేట్ ఉంది. అదంతా నేను మీకు పెడతాను వీడియో, ఫుల్ వీడియో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. నచ్చితే లైక్ చేయండి, మరి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక్కడ చూసారా అండి, నేను మెయిన్ చెప్పాలండి, మా పవర్ టీంలో అప్పర్ హ్యాండ్ ఎవరిది అంటే లేడీస్దేనండి. ఎంత మంచిగా, ఎంత ఇండివిజువల్గా, ఎంత హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తారు అంటే అద్భుతం అనే చెప్పొచ్చండి. వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు ఇంకా ఇంకా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఇలా కదా ఉండాలి, మనం ఇలా కదా చేయాలి అని. అందరూ డ్యాన్స్ వేయటం కానీ, మాట్లాడటం కానీ, పని చేయటం కానీ అన్నిట్లో ముందుంటారండి. లేడీస్దే అప్పర్ హ్యాండ్ అండి. లేడీస్ అనుకుంటే ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం, ఎలాగైనా ప్రూవ్ చేసుకోగలమండి. నిజంగా నాకు ఎలా అనిపించింది అంటే, ఈవెంట్కి వెళ్ళినప్పుడు నా వయసు మర్చిపోయి ఒక చిన్నపిల్లలాగా మంచిగా ఎంజాయ్ చేస్తానండి. నా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆనందంగా ఉండేలాగా నేను చూసుకుంటాను. నేను ఆనందంగా ఉంటాను, నా చుట్టుపక్కల వాళ్ళు ఆనందంగా ఉండాలి. నా నుంచి ఎప్పుడు పాజిటివ్ అనేది రావాలి. ఇక్కడ నేనేం వెతుకుతున్నాను అనుకుంటున్నారు కదా మీరు, డ్యాన్స్ వేయకుండా. మా టీం వాళ్ళు రాలేదు, రండి 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 అని పిలుస్తున్నాను అనమాట. మా టీం వాళ్ళు ఇంకా ఎవరు రాలేదు, స్టేజ్ మీద డ్యాన్స్ చేయడానికి ఎవరు రాలేదని పిలుస్తున్నాను. వాళ్ళని ఎతుకుతున్నాను ఎక్కడ ఉన్నారు ఆ క్రౌడ్లో అని చెప్పేసి. నేను సంతోషంగా ఉండడంతో పాటు నా టీం అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందరూ పై స్థాయిలోనే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. నేను అక్కడ డ్యాన్స్ వేసుకొని నాకు నచ్చినట్టు నేను ఉండొచ్చు, కానీ నా టీం వాళ్ళు రావాలి పైకి, వాళ్ళు స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేయాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలి, వాళ్ళు ఈవెంట్ని ఎంజాయ్ చేయాలి. నేను నా చుట్టుపక్కల ప్రతిదీ, నేను ఫస్ట్ నుంచి, నాకు చిన్నప్పటి నుంచి ఇది ఒక అలవాటు అండి. మంచి అలవాటే అనుకోవచ్చు. నా చుట్టూ ఉండే వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూసి నేను చాలా ఆనందిస్తానండి. ఎందుకో నాకు ఫస్ట్ నుంచి ఇది ఒక అలవాటు. మా తాతయ్య చిన్నప్పుడు మా తాతయ్యని చూసి మా తాతయ్య ఆనందంగా ఉంటే చాలా ఆనందించేదాన్ని. తర్వాత మా అమ్మ, అట్లా ఒక స్టేజ్ మారిపోయాక ఎవరు మనకి ఫుల్గా క్లోజ్గా ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళని చూసి మనం సంతోషించడం అనేది నాకు వచ్చేసింది. ఇప్పుడైతే హెర్బల్ లైఫే మన ఫ్యామిలీ కాబట్టి, హెర్బల్ లైఫ్ ఫ్యామిలీ అందరూ సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే. నేను స్టేజ్ మీదకి పిలిచింది మాధవి గారిని అనమాట. మాధవి గారు డాన్స్ చేయడానికి రాలేదు, రండి అంటే పాపం వచ్చి 2 స్టెప్పులు వేసారు. హ్యాపీగా ఉన్నారు. రోజు ఉంటాయి పనులు, రోజు వ్యాపారం చేస్తారు, రోజు టెన్షన్స్ ఉంటాయి. ఇలాంటప్పుడే కదండి హ్యాపీగా ఇలాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి కదా. అక్కడ ఉన్నప్పుడు, మనం పై స్థాయిలో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా అందరిని ఎంకరేజ్ చేస్తాను. మరి ఇంత హెల్దీ టీంలోకి మీరు కూడా రావాలనుకుంటున్నారా? అయితే రండి, ఇంకా లేట్ ఎందుకు. మీరు కనుక వెల్నెస్ కోచ్ అవ్వాలి, ఇలా ఎవరైతే ఇలా లేడీస్ మంచిగా ఇలా చేస్తున్నారు, వీళ్ళలాగా మీరు ఉండాలి, మా టీంలో మీరు కూడా ఉండాలి అంటే ఇక స్కూల్ అయితే నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేస్తే మీరు మా టీంలో ఎలా జాయిన్ అవ్వాలి, మా టీంలో మీరు ఒక పార్ట్ ఎలా అవ్వాలి, ఎలా మీరు హెర్బల్ లైఫ్ బిజినెస్ ఆపర్చునిటీని ఎంచుకోవచ్చు, ఎలా ఎంచుకుంటే మీ లైఫ్ ఫ్యూచర్ బెటర్గా మారిపోతుంది అనేది నేను మీకు వివరిస్తానండి. ఎంతోమంది మన దగ్గరికి వచ్చి హ్యాపీగా హెల్దీగా ఉన్నారు, వెయిట్ లాస్ అయ్యారు. సేమ్ టైం ఈ వీడియో వెయిట్ లాస్ వాళ్ళు చూస్తున్నానండి. మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి, మంచిగా ఒక 20 కేజీల 30 కేజీల మీ హైట్ వెయిట్ని బట్టి మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ దాకా నేను ఇలా పెట్టేశాను కదా. ఇప్పుడు మీకు ఒక లాస్ట్ 2 మినిట్స్ మాత్రం సేమ్ ఇక్కడ ఏ వాయిస్ వస్తుందో అది నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా సేమ్ సౌండ్ పెడతాను. మీకు ఎలా అనిపించిందో ఒకసారి చూడండి. అక్కడ ఈవెంట్లో ఉన్న వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఆ సౌండ్ మీరు కూడా రియాలిటీ చూడాలి కదా. ఇప్పుడు నా వాయిస్ ఓవర్ ఆపేసి అక్కడ యాస్టీస్ సౌండ్ నేను పెడతాను అనమాట. మీరు చూడండి ఎంత మంచిగా అనిపించిద్దో మీకు కూడా. ఓకేనా? ఇవాళైతే వీడియో ఇంతే. ఇంకొక మంచి వీడియో అయితే మిమ్మల్ని కలుస్తుంది మీ పావని. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా, సేమ్ టైం కోచ్ ఆపర్చునిటీ కావాలి, కస్టమర్ ఐడి కావాలి, అసోసియేట్ ఐడి కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రోల్ నెంబర్ కాల్ చేస్తే మీకు అవన్నీ దొరుకుతాయండి. మీకు మంచిగా నేను గైడ్ చేస్తానని అయితే మాత్రం మాటిస్తున్నాను. నేను ఒక్కసారి మాట ఇచ్చానంటే అది చచ్చేదాకా నిలబెట్టుకుంటాను అనమాట. అలాంటి పర్సన్ నేను. మీకు నా దగ్గరికి వస్తే బెటర్ గైడెన్స్ అయితే దొరుకుతుంది. రావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్కూల్ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా నేను ఒరిజినల్ వాయిస్ పెట్టేస్తాను. ఇక్కడికి నా వాయిస్ ఆపేస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అదొక్కటే మన మెయిన్ ఎజెండా అనమాట. ఒక్కసారి ఈ సౌండ్ అంతా విని మీరు మంచిగా వీడియోని ఎంజాయ్ చేయండి. హ్యాపీ సండే.